రైతులకు ప్రయోజనం కలిగించేలా ఖరీఫ్ రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ ఉద్యాన శాఖలను ఆదేశించారు. దీనికి అనుగుణంగానే పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు సహకరించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే పల్ప్ యూనిట్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ధాన్యం సేకరణ, వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్చువల్ గా మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఈ సమీక్షకు హాజరయ్యారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎలాంటి పంటలు వేయాలి, రైతులకు ఏది ప్రయోజనం అన్న అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. పంట ఉత్పత్తుల నాణ్యత పెంచటంతో పాటు కోత సమయంలోనూ తగిన సూచనలు ఇవ్వాలని అన్నారు. కోల్డ్ చైన్ సహా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను తరలించడంతో పాటు ప్రాసెసింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేలా రైల్ కార్గో లాంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను కల్పించాలన్నారు. వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎదురవుతున్న బ్యాంకు గ్యారంటీ సమస్యల్ని పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సమీక్ష నుంచే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కన్వీనర్తో సీఎం మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని సీఎం బ్యాంకర్లను కోరారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. రైతుల నుంచి చేసే కొనుగోళ్లలో మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా చూడాలని సూచించారు. మామిడి రైతులను ఆదుకునేందుకు 184 కోట్లను రాయితీగా చెల్లింపులు చేశామని సీఎం తెలిపారు. కిలోకి 4 రూపాయల చొప్పున అదనపు ధర చెల్లిస్తున్నట్టు వెల్లడించారు. పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల పట్ల ఉదారంగా ఉండాలని సీఎం కోరారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. రైతులకు కలిగిన ఇబ్బందులను 10 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. తోతాపురి మామిడి రైతులకు ప్రయోజనం కలిగించేలా మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకువచ్చి ఓ ఎకోసిస్టమ్ను తయారు చేస్తున్నామని తెలిపారు. జనవరిలో ఉద్యాన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించాలని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖను ఆదేశించారు. ప్రస్తుతం పండ్ల ఉత్పత్తిలో దేశంలో ఏపీ నెంబర్ 1గా ఉందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పండ్ల ఉత్పత్తి కేంద్రంగా ప్రకాశం సహా రాయలసీమ జిల్లాలు తయారు కావాలని ముఖ్యమంత్రి అన్నారు.